నా పేరు నాగూరువలి చిలకలూరిపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే 9 సులభమైన దశల్లో మీ స్వంత నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించండి. మీరు మీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రయాణంలో స్టక్ అయినట్లుగా భావిస్తున్నారా? స్థిరమైన ఆదాయం మరియు స్వేచ్ఛను ఉత్పత్తి చేసే అభివృద్ధి చెందుతున్న సామ్రాజ్యాన్ని నిర్మించాలని మీరు కలలు కంటున్నారా? మొదటి నుండి మీ స్వంత నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించడంలో మీకు సహాయపడటానికి మేము 9 సులభమైన దశలను ఈ ఆడియోలో వివరించాము. స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవటం నుండి లాభదాయకమైన విక్రయాలను సృష్టించటం వరకు ఈ పరిశ్రమలో మీరు విజయవంతం కావడానికి అవసరమైన వ్యూహాలు మరియు ఆలోచన మార్పులను ఈ ఆడియోలో షేర్ చేశాము. మీరు కొత్తగా ఐడి తీసుకున్న అనుభవశూన్యులైన లేదా మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని చూస్తున్న ఈ ఆడియో మీకోసమే. మీరు మీ సొంత నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని విజయపథంలో నడిపించే 9 ప్రధాన దశలను ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాయింట్ నంబర్ 1, సరైన కంపెనీని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను అందించే కంపెనీని కనుగొనడానికి పూర్తిగా పరిశోధన చేయండి. పాయింట్ నంబర్ 2, ఒక ఘన వ్యాపార ప్రణాళికను రూపొందించండి. మీ లక్ష్యాలను, మీ లక్ష్య ప్రేక్షకులను మరియు వాటిని చేరుకోవటానికి వ్యూహాలను రూపొందించండి. స్పష్టమైన ప్రణాళిక మీ ప్రయాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. పాయింట్ నంబర్ 3, మీ బ్రాండ్ను రూపొందించండి. మార్కెట్లో మీ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించండి. పాయింట్ నంబర్ 4, మీ నెట్వర్క్ను అభివృద్ధి చేయండి. మీ పరిధిని విస్తరించడంలో నెట్వర్కింగ్ అనేది కీలకం. పాయింట్ నంబర్ 5, మీ కథనాన్ని పంచుకోండి. మీ వ్యక్తిగత అనుభవాలను మరియు మీ ఉత్పత్తులను ఎందుకు విశ్వసిస్తున్నారో పంచుకోండి. పాయింట్ నంబర్ 6, మీ బృందానికి అవగాహన కల్పించండి. మీరు ఎదుగుతున్న కొద్దీ మీ బృందానికి శిక్షణ ఇవ్వడానికి సమయాన్ని వెచ్చించండి. దీర్ఘకాల విజయానికి బాగా సమాచారం తెలిసిన బృందం చాలా అవసరం. పాయింట్ నంబర్ 7, స్థిరంగా ఉండండి. స్థిరత్వం నమ్మకాన్ని పెంచుతుంది. మీ ప్రేక్షకులతో క్రమం తప్పకుండా పరస్పర చర్చను కొనసాగించండి. మరి మీ వ్యాపారం కోసం ప్రతిరోజు కనిపించండి, వినిపించండి, స్థిరంగా నిలబడండి. పాయింట్ నంబర్ 8, సాంకేతికతను స్వీకరించండి. మీ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి మరియు క్రమబద్ధీకరించడానికి సోషల్ మీడియా మరియు ఆన్లైన్ సాధనాలను ఉపయోగించండి. పాయింట్ నంబర్ 9, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు. పరిశ్రమ ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి కొత్త వ్యూహాలు మరియు ట్రెండ్లతో అప్డేట్గా ఉండండి. ఈ 9 దశలను అనుసరించడం ద్వారా మీరు మీ స్వంత నెట్వర్క్ మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యాపార వ్యూహాలు మరియు చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.